తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, ఢిల్లీలో ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఒక్కొక్కరికి 3 ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నాయని ఆధారాలు చూపించారు. తుషార్తో ఫామ్ హౌస్కు వచ్చిన వారు మాట్లాడారంటూ సీఎం వీడియో రిలీజ్ చేశారు. దాని తర్వాత ఢిల్లీ కూలగొడతాం, ఢిల్లీలో బేరాలు అయిపోయినాయి. ఆ తదనంతరం ఇమీడియట్గా ఆంధ్రను కూలగొడతాం. ఆ తర్వాత మా టార్గెట్ రాజస్థాన్, ఆడగుడు 21 మంది ఎమ్మెల్యేలు వచ్చేసిండ్రు, మాట్లాడినాం. ఏంది ఇది రాజకీయం అంటారా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? 8 ప్రభుత్వాలు ఆల్రెడీ కూల్చినాం. నిజంగానే మనందరం చూసినాం, మనందరి సాక్షిగా. అక్కడ మౌనం పాటించింది కాబట్టి ఈ దుర్మార్గపు ముఠ విధించిన శిక్షను నిశ్శబ్దంగా వాళ్ళు స్వీకరించి, కానీ ఇది చైతన్యవంతమైన గడ్డ కాబట్టి తెలంగాణ ఇలా మా శాసనసభ్యులు విరోచితంగా, సాహసోపేతంగా దీన్ని బద్దలు కొట్టాలి, రాక్షసుల కుట్ర అని చెప్పి నిర్ణయం తీసుకొని పార్టీకి చెప్పి, ప్రభుత్వానికి చెప్పి ఆ ముఠాని ఇక్కడ పట్టుకున్నాం కాబట్టి ఈ కాండ అంతా బయటకు వచ్చింది. వాళ్ళు చెప్తారు ఈ ముఠా మాది చిన్నది కాదు, 24 మంది ఉన్నాం. ఇట్లా మాకు అందరికంత ప్రత్యేకమైన అరేంజ్మెంట్లు ఉంటాయి. ఒకరొకరు 2-3 ఆధార్ కార్డులు ఉంటాయి. వ్యక్తి ఒకడే. పెద్ద ఫ్రాడ్, దీన్ని మించింది లేదు. అగ్రెసివ్ ఫ్రాడ్, చిన్న సన్నం ఫ్రాడ్ కాదు. ఉన్నాయి నా మీకు ఇస్తున్నావు. ఇప్పుడు వాళ్ళ ఆధార్ కార్డులు ఒకటే వ్యక్తి, డిఫరెంట్ పేరు ఉంటుంది, తండ్రి పేరు డిఫరెంట్ ఉంటుంది. మీరు వీడియోలో చూడబోయే వ్యక్తి, ఆ వ్యక్తి అయితే ఇప్పుడు ఆయన లైవ్లో కూడా మాట్లాడి ఇక్కడికి వచ్చిన వ్యక్తి లేదు, ఇప్పుడు పట్టుబడి ఇప్పుడు జైల్లో ఉన్నారు. ఆ వ్యక్తి ఒక ఆయన తుషార్ అని ఒక ఆయనను కాంటాక్ట్ చేసి, కేరళ అతను. ఆ తుషార్ అంటే ఆయన ఎవరు? భారతీయ జనతా పార్టీ టికెట్ మీద రాహుల్ గాంధీ గారి మీద పోటీ చేసిండు వయనాడులో. ఆయనను